పార్లమెంటు సభ్యులు మా యొక్క ప్రీతమ నాయకులు ధర్మపురి అరవింద్ గారు ఏ తప్పు చేసిందని చెప్పి మీరు దిష్టి బొమ్మలు దానం చేస్తూ ఉన్నారు. ఏ తప్పు చేసిందని చెప్పి మీరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తూ ఉన్నారు. ఇవాళ వారు అన్నమాట ఏంది, మేము జగిత్యాలకు మా యొక్క నాయకుడు అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు కేంద్ర విశ్వవిద్యాలయాన్ని తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు 5 ఎకరాల భూమిని కేటాయిస్తే కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం నుండి ప్రభుత్వం వచ్చింది కాబట్టి 5 ఎకరాల భూమిని కేటాయించమని చెప్పారు. 5 ఎకరాల భూమి అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి చలగల్ ప్రాంతంలో దాన్ని 5 ఎకరాల భూమిని పరిశీలన చేసి అక్కడ ఇవ్వని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేవలం 2 ఎకరాలు మాత్రమే ఇస్తాం, ఆ చలగల్లో భూమిని ఇవ్వమని చెప్పి అంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వ భూమి ఇవ్వడానికి నీకు ఎందుకు మనసు పట్టలేదు? నీ సొంత భూమా? మీ తాతలు ఎంపైచిన భూమిని అడుగుతున్నామా? మీ అయ్య ఎంపైచిన భూములను అడుగుతున్నామా? ప్రభుత్వ భూమిని ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వని చెప్పంటే మీరు ఇవాళ ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? గత సంవత్సరం మంజూరైనటువంటి కేంద్ర విశ్వవిద్యాలయం ఒక 1 ఇయర్ ఇప్పటికే లాస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యే ప్రారంభంలోనే మళ్ళీ భూమి ఇవ్వమంటే మళ్ళీ 5 ఎకరాల భూమి ఇవ్వమంటే 2 ఎకరాలు ఇచ్చి ఇక్కడ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా అయ్యాలి. ఆ యొక్క జగిత్యాల ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి ఎందుకు ఇస్తలేవో అని చెప్పి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని 2029లో ప్రధానమంత్రి చేయాలని చెప్పి. రాహుల్ గాంధీకి ఏం తెలుసు? రాహుల్ గాంధీకి ఆయన దేహం గురించి తెలుసు తప్ప ఈ దేశం గురించి తెలియదు. అటువంటి వ్యక్తి